డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. నందిగామ టౌన్ లో జరిగిన దురదృష్టకర సంఘటన, అమానుష సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూశారు. ఇది అందరూ కూడా ఖండిస్తున్నారు. ఓట్లు అడిగే ప్రక్రియలోనే ఈ విధంగా దాడులు జరిగితే రేపు అసలు పోలింగ్ సమయంలో ఏ విధంగా ఉండబోతుందో, అదేవిధంగా ఏ విధంగా లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవుతుందో అది ముందే ఊహించి మేము ఈరోజు డిఎస్పీ గారిని కలవటం జరిగింది. తప్పకుండా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఇంపార్షియల్గా మీరు అందరినీ సమన్వయపరుచుకుంటూ మెయింటైన్ చేయాలని మేము ఒక రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు చేసిన చర్యలు చూస్తే ఎవరైతే దాడులు చేశారో వాళ్ళు మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయ్యి మా మీదే దాడులు చేశారని చెప్పి సెక్షన్ 3 బనాయించాలని చూస్తున్నారు. ఇది పూర్తిగా ఖండించాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉందండి. ఫెయిర్గా మొత్తం కూడా మా మీద ఏం దాడి చేస్తారో క్లియర్ ప్రూఫ్ ఉంది. మేము కనుక దాడి చేస్తే వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి? వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే బయట పెట్టమనండి. మేము తిట్టినట్లు ఉన్నా, మేము దాడులు చేసినట్టు ఉన్నా, ఎక్కడన్నా మీ దగ్గర ప్రూఫ్ ఉందా? ఈరోజు పూర్తి ఫేక్ కేసు పెట్టి ఏ విధంగా మా మీద బనాయించాలని చూస్తున్నారు. ఇదంతా కూడా డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. డిఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ వారికి మేము ఒక్కటే రిక్వెస్ట్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి ఇంపార్షియల్గా. రేపు పోలింగ్ కూడా ప్రశాంతంగా జరగాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అంతా గత 5 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయో, ప్రశ్నించినటువంటి వాళ్ళ మీద దాడులు చేయటం, హింసించటం, కేసులు పెట్టడం, ఇలాంటి దురాగతాలన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా మనం చూసాం. ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ప్రకటించిన తరువాత కూడా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ యొక్క అనుచరులు అనుకుని చెప్పుకునేటటువంటి ఈ గూండాలకి కూడా ఇంకా బుద్ధి లేదు. నిన్న జరిగినటువంటి నందిగామలో జరిగినటువంటి ఈ సంఘటన, దీన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగనే ఎమ్మెల్సీ వాళ్ళ యొక్క పోకడలని బట్టి ఈ రోజున మనకి ఏమర్థం అవుతుందంటే, రేపటి ఎన్నికల్లో వాళ్ళు ఫ్రస్ట్రేషన్కి గురైపోయి ఏమాత్రం కూడా ఇక గెలవలేము అనేటటువంటి పరిస్థితుల్లో ఇలాంటి దారుణాలకి పాల్పడుతున్నట్టుగా కనపడతా ఉంది. ఏం మాట్లాడారు అక్కడ? వాళ్ళ ప్రచారంలో వెళ్తూ ఉన్నటువంటి క్రమంలో అక్కడ ఒక ఇంటి దగ్గర ఆగి ఆ నల్లారి కిషోరు అలాగనే నరసింహారావు అనేటటువంటి వాళ్ళు ఎలా ఏమిటి 3 రాజధానులు అనేటటువంటి దాన్ని మీరు తీసుకొని పోతే ఓట్లు ఎలా వేస్తారు అని ఒక ప్రశ్న వేస్తే, ఆ ప్రశ్నకి ఏమాత్రం కూడా ఓర్చుకోలేనటువంటి వాళ్ళు మరి ఎమ్మెల్సీ యొక్క సైగలతోటి వాళ్ళ అనుచరులందరూ కూడా వెనక్కి వచ్చి ఒక ఇంట్లోకి జొరబడి ఆ ఇంట్లో ఆ కిషోర్ని అలాగనే నరసింహారావుని ఆ రకంగా మరి గాయపరచడం అనేది జరిగింది. అంటే ఏంటి వాళ్ళ ఇంటెన్షను? రేపటి ఎన్నికల్లో అందరినీ కూడా భయభ్రాంతులు చేయాలి అనేటటువంటి ఉద్దేశం తప్ప ఇందులో ఏమీ కనపడటం లేదు. అందుకనే ఈ రోజున మేమందరం కూడా సౌమ్య గారు అలాగనే శ్రీనివాసరావు గారు మా పెద్దలందరూ కూడా ఈ రోజున నందిగామ నియోజకవర్గంలోని అన్ని హోదాల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈ రోజున డిఎస్పీ ఏసీపీ గారికి మరి విజ్ఞప్తి చేయడానికి వచ్చాం. పోలీసు దీని పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోయినట్లయితే లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే రేపటి ఎన్నికల్లో అది మరి ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది అనేటటువంటిది, ఏ రకమైనటువంటి పరిణామాలకి దారితీస్తుంది అనేటటువంటిది పోలీసు వారికి చెప్పడం అనేది జరిగింది. ఓపిక ఎంతసేపు ఉండదు. అవతలి వాళ్ళు కనుక ఇలాగనే కవ్వించి ఇలాంటి దారుణాలకి మరి దాడులకి తెగబడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా దానికి తగినటువంటి విధంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పుడు ఈ యొక్క నియోజకవర్గంలో ఆర్డర్ బ్రేక్ అయితే అది దానికి పోలీసులు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే డిఎస్పీ గారి దగ్గరికి వచ్చాము ఈ రోజున. మేము ఆ డిఎస్పీ గారికి ఇవన్నీ కూడా తెలియజేయటం అనేది జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.